హలో గైస్, అందరికీ హ్యాపీ దివాళీ. ఈరోజు దివాళీ షాపింగ్ చేద్దాం రండి. ఎప్పట్లాగే ఈరోజు కూడా గాంధీ రూట్కి అయితే వచ్చాను దివాళీ షాపింగ్ చేద్దామని. సింపుల్గా మన బడ్జెట్ ఫ్రెండ్లీగా అండ్ బోల్డ్ అని కలెక్షన్స్ ఉంటాయి ఇక్కడ. సో మనకు నచ్చినట్టు బడ్జెట్ ఫ్రెండ్లీగా డిజైన్స్ తీసేసుకోవచ్చు. సో అందుకని చెప్పేసి గాంధీ రూట్కి అయితే వచ్చేసాను. డ్రెస్సెసే కాకుండా జ్యువెలరీ, స్లిప్పర్స్, ఏ టు జెడ్, దీపాలు అన్నీ తీసేసుకోవచ్చు కదా అని చెప్పి వచ్చేసామన్నమాట. ఫస్ట్ అయితే శారీస్ చూస్తున్నాం మమ్మీ వాళ్ళ కోసం. శారీస్ తీసేసుకున్నాం స్టార్టింగ్. దాని తర్వాత ఇంకా నాకు మా చెల్లెళ్ళకి డ్రెస్ షాపింగ్ అయితే వెళ్ళాము. దీపాలంటే గుర్తొచ్చింది, నేను ప్రీవియస్ వీడియో వేసా కదా మన ఛానల్లో దీపాల గురించి. ఆ కలెక్షన్ మీకు కావాలి అంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా అని చెప్పాను. అమ్మాయి ఇన్స్టాగ్రామ్ ఐడి ఇచ్చాను, కావాలంటే విజిట్ చేసి తీసుకోండి. ఇంకా ఏదైనా డీటెయిల్స్ కావాలి అంటే నాకు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను డీటెయిల్స్ ఇస్తాను, ఓకేనా. ఇక గాంధీ రోడ్కి వస్తే ఇక్కడ కరెక్ట్గా షాపింగ్స్ మధ్యలో వచ్చేసి ఒక మంచి సమోసా ఇవన్నీ బోండా అన్నీ వేసి ఒక మంచి సెంటర్ ఉంటుంది. ఇక్కడికి వచ్చి తిరుపతి వాళ్ళు ఎవరు చెప్పండి షాపింగ్కి వచ్చి గాంధీ రోడ్కి ఇక్కడ బోండా బజ్జీ తినకుండా వెళ్ళిన వాళ్ళు? సో ప్రతి ఒక్కరు ఐ హోప్ తిరుపతిలో ఉన్న వాళ్ళు ఈ వీడియోకి కనెక్ట్ అవుతారు అనుకుంటాను. నేను కూడా అలాగే ఎప్పుడు గాంధీ రోడ్కి వెళ్ళినా ఇక్కడ సమోసాను లేదు పానీపూరి, గోబీ ఏదో ఒకటి తినడం అలవాటు అయిపోయింది నాకు కూడా. అలాగే ఈసారి కూడా వచ్చి కొంచెం సమోసా అవన్నీ తినేసి జాలీగా వెళ్ళాను. నెక్స్ట్ ఇంకా నాకు మా చెల్లెలకి డ్రెస్సెస్ షాపింగ్ చేస్తున్నాము. మమ్మీకి డాడీకి అయితే తీసేసుకున్నాను, ఇంకా నాకు మా సిస్టర్ కోసమే. సో కాస్త సింపుల్గా బడ్జెట్ ఫ్రెండ్లీగా అయితే ఒక లాంగ్ ఫ్రాక్ తీసేసుకున్నాను. దానికి మ్యాచింగ్గా కమ్మలు కూడా చూసేసుకున్నాను. అంటే నాది థిక్ బ్లూ వచ్చింది, కానీ థిక్ బ్లూ కలర్లో కమ్మలు ఎక్కడ నాకు దొరకలేదు, జస్ట్ లైట్ బ్లూ మాత్రమే దొరికింది. ఇంక మమ్మీ కోసం నల్ల పూసల దండ. ఇక్కడ చాలా మోడల్స్ ఉన్నాయి, మాకైతే కన్ఫ్యూజన్ అయిపోయింది ఏది తీసుకోవాలని చెప్పి. ఫైనల్గా అయితే మమ్మీకి నచ్చింది ఒకటి, అది సెలెక్ట్ చేసేసుకొని తీసేసుకున్నాం. అలా మా నలుగురికి బడ్జెట్ ఫ్రెండ్లీగా హ్యాపీగా తింటూ షాపింగ్ చేసేసుకొని ఇంటికైతే బయలుదేరేసాం. వెళ్ళే దారిలో నెల్లికాయలు ఉంటే నెల్లికాయలు కూడా తీసుకున్నా, కాస్త జ్యూస్ చేసుకుందామని చెప్పి. అవును, మన ఛానల్లో నెల్లికాయ జ్యూస్ చాలా ఫేమస్ కదా. నియర్లీ 50K అబవ్ వ్యూస్ అయితే వెళ్ళాయి దానికి. మీరెవరూ చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. అండ్ ఇది నేను తీసుకున్న నా డ్రెస్ ఎలా ఉంది కమెంట్ చేయండి. డ్రెస్కి మ్యాచింగ్గా కమ్మలు అండ్ స్లిప్పర్స్ అన్నీ తీసుకున్నాను. ఇది మా చెల్లెలి కమ్మలు. అలాగే అమ్మ కోసం నెల్లపూసల దండ తీసాను కదా, అది ఇదే అనమాట. సో ఇది మా షాపింగ్. అండ్ నాన్నకి కొంచెం షర్ట్స్ తీసుకున్నాను, సింపుల్గా బడ్జెట్ ఫ్రెండ్లీగా అయిపోయింది. ఈరోజు దివాళీ అయినా నేను ఆఫీస్కి వెళ్ళాలి, వేరే ఆప్షన్ లేదు నాకు. సో ఈరోజు దివాళీ ఇంట్లో ఎలా సెలబ్రేట్ చేశారు అన్నది మా చెల్లి వీడియో తీస్తే నేను రేపు అప్లోడ్ చేస్తాను, ఓకేనా. సరే, నెక్స్ట్ డే ఆ బ్లాగ్తో కలుద్దాం. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.